హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ఆదా శర్మ గారు నటించిన బస్తర్ ఏ నక్సల్ స్టోరీ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే హిందీ అండ్ తెలుగులో థియేటర్స్లో రిలీజ్ అయింది. అంతగా అయితే రికగ్నేషన్ రాలేదు. ఇప్పుడైతే జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ అయితే 15 crores, కానీ కలెక్ట్ చేసింది 3 crores మాత్రమే. అండ్ ఆదా శర్మ గారు కేరళ స్టోరీ లాంటి మంచి బ్లాక్ బస్టర్ తర్వాత అలానే రియల్ ఎస్టేట్ బేస్ చేసి ఈ మూవీని అయితే తీశారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, చాలా ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్లోని బస్తర్ అనే ప్రాంతంలో నక్సల్స్ అభివృద్ధి జరగకుండా వాళ్ళలోనే తిరుగుబడి చేసిన కొంతమందిని వాళ్ళలో కలుపుకుంటూ మళ్ళీ వాళ్ళ చేతనే వాళ్ళ పేదవాళ్ళని చంపించేవారని, సో దీంట్లో గన్నులను మనీగా వాడి పొలిటికల్ డ్రామా ఎలా ఆడారు, సో ఈ దారుణాలు ఆపడానికి ప్రెగ్నెంట్గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఎలా వీళ్ళని అడ్డుకున్నారు, సో ఈ రియల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఈ మూవీలో చూపించారు. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉంది, కానీ నరేషన్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంది అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే సీరియస్నెస్తో నిండిన వైలెన్స్తో ఫుల్గా ఉంటుంది. సో ఎవరికైతే ద కాశ్మీర్ ఫైల్స్, ద కేరళ స్టోరీ ఇలా రియల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ నచ్చుతాయో వాళ్ళైతే ఈ మూవీని పక్కా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. సో నార్మల్ మాస్ మసాలా మూవీస్, లవ్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చండి. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మన ఇండెప్త్ రివ్యూలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్ట్రిక్ట్లీ నో అండి. వైలెన్స్ మామూలుగా ఉండదు, నరకడం, బాడీ పార్ట్స్ ఎగిరిపడడం ఇలాంటివన్నీ ఉంటాయి ఈ మూవీలో. ఎక్స్పోజింగ్ సీన్స్ ఏమి ఉండవు, వైలెన్స్ మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మూవీ అయితే ఆన్ పాయింట్ ఉంటుందండి. ఎక్కడా కూడా స్టోరీ అనేది డీవియేట్ అవ్వదు. మధ్యలో కొంచెం స్లో ఫీల్ అయితే ఉంది, కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత మనకైతే ఆ ఫీలింగ్ ఉండదండి. ప్రతి సీన్ కూడా అవసరం అయితేనే పెట్టారు, అనవసరంగా ఏ సీను పెట్టలేదు. ఇంకా మన స్క్రీన్ ప్లే అయితే చాలా మెచ్చుకోవాలండి. ఒక పక్క కోర్ట్ సీను, ఒక పక్క నక్సల్, ఇదంతా చూపిస్తూ ఉంటారు ప్యారల్గా, చాలా బాగుంది. నాకైతే ఈ మూవీకి తక్కువ హైప్ వచ్చిందేమో, అందుకే ఈ మూవీ అసలు వెలుగులోకి రాలేదేమో అనిపిస్తుంది. ఈ బస్తర్ గురించి మీరు రివ్యూ అయ్యాక మీరు కూడా గూగుల్లో సెర్చ్ చూడండి. ఎక్కడి నుంచి మొదలు ఎక్కడికి వెళ్ళిందంటే మామూలుగా ఉండదు అసలు స్టోరీ. ఈ మూవీలో అయితే కొన్ని ఫ్యాక్ట్స్ చూపించడానికి చాలా బాగా ట్రై చేశారండి. ఒక మనిషిని నెగిటివ్గా తయారు చేయడానికి 15 years టైం పడుతుందంట. అయితే 15 years ముందు నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి అన్ని ఫ్యాక్ట్స్ చాలా బాగా చూపించారు. అండ్ మావోయిస్టులు ఎప్పటి వరకు 15,000 మంది సైనికులను చంపారంట. ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఐపీఎస్గా రోల్లో ఆదా శర్మ గారు ఇంత బాగా యాక్ట్ చేస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆల్రెడీ కేరళ స్టోరీలో ఆవిడ పర్ఫార్మెన్స్ చూశాను. ఈ పాత్రకైతే ఇవి సెట్ కాదేమో అనుకున్నాను, కానీ మూవీ చూసాకైతే నన్నైతే రాంగ్ చేస్తారు ఆవిడ. సింప్లీ స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బీజిఎం కూడా ఈ మూవీకి ప్లస్ అనే చెప్పాలి. ఇంక ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఫస్ట్ మర్డర్ సీన్ అయితే మనందరికీ ఎమోషనల్గానే కనెక్ట్ అవుతుంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే డబ్బింగ్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదండి. అండ్ ఈ మూవీ అయితే అందరు కప్ ఆఫ్ టీ కాదండి. ముందుగా చెప్పినట్టే లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి ఈ మూవీ అయితే అస్సలు నచ్చదు. కానీ చాలామందికి ఈ బస్తర్లోని నక్సల్ స్టోరీ ఎవరికీ తెలియదండి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఈ బస్తర్ స్టోరీ చెప్పేటప్పుడు స్టార్టింగ్ 15 minutes అయితే ఆ ఊరు ఈ ఊరు అని చాలా కన్ఫ్యూజింగ్గా చూపించారు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. అది ఇంకొంచెం స్లోగా అండ్ డీటెయిలింగ్గా చూపించండి బాగుండేదని నా ఒపీనియన్. అండ్ వైలెన్స్ అండి, టూ మచ్ వైలెన్స్, అసలు లిమిటే లేదు వీళ్ళకి. ఈ మూవీలో అయితే వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అంటే అంత వైలెన్స్ చూపిస్తే అంత హార్డ్ హీటింగ్గా టచ్ అవుతుందని వాళ్ళు తీశారని నాకు అనిపిస్తుంది. అండ్ కొన్ని చోట్ల నెరేషన్ చాలా డౌన్ అయినా కానీ ఆ ఎఫెక్టివ్ నెరేషన్ వల్ల మనం అయితే కొంచెం ఎంగేజ్ అవుతాం మూవీకి. ఇంకా కొన్ని సీన్స్ అయితే రియల్ ఇన్సిడెంట్స్ అలాగే చూపించారు. సినిమాటిక్ కాబట్టి ఏం తీసుకోకుండా బాగా చూపించారు ఆ సీన్స్ని. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీ అయితే అందరు మూవీ కాదండి. అసలు నిజంగా బస్తర్లో ఇలాంటి నక్సల్ స్టోరీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అయితే ఈ మూవీని పక్కా ట్రై చేయండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.